10 మంత్స్ అవుతుంది వీడియో పెట్టి. 10 మంత్స్ నుండి స్టిల్ 1 అవర్ బ్యాక్ దాకా మీరు నన్ను అడిగే క్వశ్చన్ ఒకటే, అన్న అకౌంట్ ఎప్పుడు వస్తుందన్న, అన్న ఇంకెన్ని రోజులు వెయిట్ చేయాలన్న, అన్న మెయిల్ చేసా ఇంకా గరైనా రిప్లై ఇవ్వలేదని మీరు అడుగుతూ ఉన్నారు. నేను అలాంటి వాళ్ళకి ఒకటే చెప్తున్నా అన్న. సో మీరు ఎగ్జామ్ రాశారు, మంచి అంటే మీకు తెలిసిన ఆన్సరు ఇది ఓకేరా, ఇది ఆన్సర్ నేను రాసింది కరెక్టే అని చెప్పేసి మీకు నమ్మకం ఉంటే మీరు ఏం చేస్తారు, రీకౌంటింగ్కి ఇస్తారు. మీకు మార్కులు తక్కువ వస్తాయట. సో రీకౌంటింగ్కి ఇస్తే సో వాళ్ళు ఏం చేస్తారంటే ఓకే ఇది ఇలా తక్కువ పడ్డాయి అనుకోకుండా అని చెప్పేసి మీకు మంచి మార్క్స్ వేసి సో మీ రిజల్ట్ అయితే మీకు ఇస్తారు. సో అదే నువ్వు ఎగ్జామ్లో అంటే ఏదో చిల్లరగా రాసేసి ఏదో కథలు రాసేసి వచ్చి సో మళ్ళీ రీకౌంటింగ్ పంపించి నేను కరెక్ట్గా రాసిన కదా అంటే మాత్రం కుదరదు. సో సేమ్ ఇలానే మన ఫ్రీ ఫైర్ అకౌంట్తో కూడా జరుగుద్ది. నువ్వు కనుక హ్యాకర్తో ఆడి నువ్వు కనుక కావాలని స్క్రిప్ట్ యూజ్ హెడ్ షాట్స్ కోసం స్క్రిప్ట్ యూజ్ చేసి అప్పట్లో బాగా నడిచింది కదా, స్క్రిప్టులు పెట్టి హెడ్ షాట్లు కొట్టుడు, అవి డిపిఎల్ అవి డిపిఎం మార్చితే ఏం కాదు కానీ సో అప్పుడు ఏవేవో ట్రై చేసేవాళ్ళం కదా తెలియని వయసులో. సో అప్పుడు అట్లా ఏం అవి ఎప్పుడు ఒక్కసారి చేసిన తప్పు కూడా సో వాడు ఇప్పుడు డిటెక్ట్ చేసి సో నువ్వు 2 ఏళ్ళ బ్యాక్ చేసిన స్క్రిప్ట్ కూడా వాడు ఇప్పుడు డిటెక్ట్ చేసిందంటే వెంటనే బ్యాన్ చేస్తాడు, వెనక ముందు ఆలోచించాడు. సో అర్థమైంది అనుకుంటా మీకు. సో ఇప్పుడు తెలిసిన మ్యాటర్ ఏంటిదంటే నువ్వు కనుక ఎలాంటి తప్పు చేయకుండా అన్ఎక్స్పెక్టెడ్గా వాడు హ్యాకర్ అంటోడు నీ గేమ్లోకి వచ్చి వానికి వేరోడు రిపోర్ట్ కొడితే నీకు వాడి నువ్వు బ్యాన్ అయితే తప్ప సో ఇప్పుడు రికవర్ చేసుడు కష్టం. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు నువ్వు ఇప్పుడు లీగల్ కాబట్టి నీ తప్పు లేకుండా నిన్ను బ్యాన్ చేశారు కాబట్టి నువ్వు క్వశ్చన్ చేయొచ్చు, గరేనా నన్ను గిట్లా చేసిరు డియర్ ఫ్రీ ఫైర్, నువ్వు నన్ను గిట్లా చేసినావు, నేనేం ఎలాంటి హ్యాక్ యూజ్ చేయలేదు, కావాలంటే నా కూడా నీ చూడు అని లీగల్గా ప్రొసీడ్ అవ్వాలి. నేను ఎప్పటి నుండో ఇదే 3 ఇయర్స్ నుండి నేను ఇదే చెప్తూ వస్తున్నాను. నేను ఎలాంటి థర్డ్ పార్టీ యాప్ యూజ్ చేయండి, వానికి డబ్బులు ఇవ్వండి, ఈయనకి డబ్బులు ఇవ్వండి అని మాత్రం నేను ఎప్పుడు చెప్పలేదు. మీరు కనుక హ్యాక్ యూజ్ చేసి కనుక మీరు అది చేసి మీ అకౌంట్ బ్యాన్ అయిందంటే మాత్రం నేను దయచేసి చెప్తున్నా అకౌంట్ని మర్చిపోండి. లేదా వేరే వాళ్ళు ట్రస్టెడ్ ఉండి 500కి 1000కి అకౌంట్ తీసిస్తా అంటే తీపించుకోండి, నేను ఎవరిని ఆపట్లేదు కదా. సో అకౌంట్ అంటే ఎవరికి ఈజీగా రాదు, 70 లెవెల్ 75 ఇలాంటి అకౌంట్ ఉన్నవాళ్ళు సో ఉత్తానైతే రాలేదు, ఎంత కష్టపడి ఉంటే వస్తుంది. సో ఏమన్నా ఉంటే చేయించుకోండి ఫ్రెండ్స్, నేను ఎవరిని అడ్డుపడట్లేదు. నేను ఇప్పుడు చెప్తున్నా ఇన్ని రోజులు 3 ఇయర్స్ నుండి నేను ఏ థర్డ్ పార్టీ యాప్ని ప్రమోట్ చేయలేదు, ఎవరిని కింద ₹1 పెట్టమని కూడా నేను ఇంతవరకు చెప్పలేదు. బట్ మీకు కనుక ట్రస్టెడ్ ఉండి వాడు మంచి ఫేమస్ యూట్యూబర్ అయ్యి నాకు ఇస్తే నేను నాకు మెయిల్ చేస్తే నేను తీసిస్తా అంటే మాత్రం తీయించుకోండి, నో ప్రాబ్లం, ఏముంది ఇప్పుడు. కానీ మీరు డబ్బులు పెట్టే ముందు ఒక్కటే ఆలోచించుకోవాలి, ఏది కూడా 50-50 ఛాన్సెస్, వస్తే వస్తుంది లేకపోతే లేదు, ఓకేనా. సో నేను ఇది ఎలా ఎందుకు చెప్తున్నానంటే సో నేను కూడా ఎప్పుడు ట్రై చేయలేదు దాన్ని, ఎందుకంటే దాని మీద ఎప్పుడు నేను రీసెర్చ్ చేయలేదు. కానీ కరెక్ట్గా వాడు వీళ్ళకి డబ్బులు వేసిన తర్వాత నిజంగా రికవర్ చేసి ఇస్తాడని చెప్పేసి, ఎందుకంటే వాళ్ళని కూడా తప్పనడానికి లేదు, ఎంతో కొంత వాళ్ళు కూడా ఛార్జ్ చేస్తారు. సో ఇక్కడ లంచం అనేది ఫ్రీ ఫైర్లో కూడా మొదలైంది. సో ఓకే నేను దీన్ని ఎంకరేజ్ చేయను, బట్ మీకు కనుక మీకు అకౌంట్ అంత అర్జెంట్ ఉంటే మాత్రం చేయించుకోండి, నేను ఎవరిని చేయట్లేదు. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫ్రీ ఫైర్లో మన ఫ్రీ ఫైర్ కమ్యూనిటీలో వీబ్యాచ్ ప్లేయర్లని కుక్కల్ని చూసినట్టు చూస్తారు, అది మీకు తెలియంది కాదు. సో ఎవడో ఈ గొట్టం గడచ్చి తీపిస్తానంటే మాత్రం బ్లైండ్గానైతే నమ్మకండి. ఏదో ఎవరో ట్రస్టెడ్గా ఉండి చాలా అంటే చాలా మీకు నమ్మకం వచ్చి ఉంటే మాత్రమే చేయించుకోండి, అది కూడా లేకపోతే సపరేట్ ఊకోరి. ఇప్పుడు ఫ్రీ ఫైర్ డిమాండ్ తగ్గిపోయింది కాబట్టి దాని బాబసంట్ అకౌంట్ ఉత్త పైసలకి వస్తుంది. సో మీరైతే టెన్షన్ పడకండి. నేను ఫైనల్గా చెప్పొచ్చేది ఒకటే, నువ్వు ఎలాంటి హ్యాక్ యూజ్ చేయకుండా అని కూడా అకౌంట్ బ్యాన్ అయితే మాత్రం నువ్వైతే లీగల్గా ప్రొసీడ్ అవ్వు, ఇలాంటి థర్డ్ పార్టీ యాప్లకు ఓకు లీగల్గా ప్రొసీడ్ అవ్వు. ఎలా ప్రొసీడ్ అవ్వాలని నేను 8 months బ్యాక్ ఒక వీడియో పెట్టాను, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాన్ని బట్టి నువ్వు ప్రొసీడ్ అవ్వు. మెయిల్ పెడుతూ ఉండు, నీకు ఓపుకుంటే రోజు పెడతానే ఉండు. ఎట్లా పెడతావు అంటే ఒక 100 మెయిల్ నిండిపోవాలి ఒక వారంలోపు, అంతా టకా పెట్టేసి ఓపుకున్నంతసేపు పెట్టేసాయి. ఇక మీరు హ్యాక్ కనుక యూజ్ చేస్తే మాత్రం ఆ అకౌంట్ని మర్చిపోండి, ఓకేనా. ప్రెజెంట్ ఏదైనా టిప్స్ అయితే నేను మళ్ళీ అప్డేట్ చేస్తాలే, కానీ ఇప్పటికైతే అకౌంట్ని మర్చిపోండి ఫ్రెండ్స్, ఓకేనా. సో మీకు వీడియో ఇది డిసప్పాయింట్నెస్గా అనిపించవచ్చు, బట్ ఇప్పుడు నేను ఏం చేయలేను కదా, నేనేం మోడరేటర్ని కాదు, నేను అందులో పని చేయట్లేదు. సో మనం చేసే పని మాత్రమే మనం చేయాలి, లేకపోతే నేను మిమ్మల్ని నమ్మించి సో అది చేయండి అని చెప్పి ఏదో ఫేక్ చూపించి మాత్రం నేను చేయను, ఏది ఉన్నా అని డైరెక్ట్గా నేను మాట్లాడుతున్నాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే మీకు నచ్చదు ఐ థింక్. సో నచ్చితే కనుక లైక్ చేయండి, మన 5Kకి చాలా దగ్గరలో ఉన్నాం, ఇంకా 10 members అయితే అయిపోద్ది. సో ఆ సబ్స్క్రైబ్ ఏదో చేసేయండి ఫ్రెండ్స్. ఓకే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, లవ్ యూ.